మరి ఏబి నెగిటివ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏబి నెగిటివ్ కానీ, ఏ నెగిటివ్ కానీ, బి నెగిటివ్ కానీ, ఓ నెగిటివ్ కానీ మనకు స్వీకరించడానికి అవకాశం అనేటువంటి ఉంది. ఇది బ్లడ్ గ్రూప్స్ యొక్క టైప్స్ తీసుకున్నట్టయితే ఇది మనకు రక్త వర్గాలు. మరి రక్త వర్గాలు అనేటువంటి మనకు తీసుకున్నట్టయితే ఏ విధంగా గుర్తిస్తాం మనం, హౌ టు ఐడెంటిఫై ద బ్లడ్ గ్రూప్స్ తీసుకుంటే ఇక్కడ రక్త వర్గాలను గుర్తించడంలో మనకు కావాల్సినటువంటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి మనకు తీసుకున్నప్పుడు యాంటీ సీరం ఏ, యాంటీ సీరం బి, యాంటీ ఆర్హెచ్డి అనేటువంటి యాంటీ ఆర్హెచ్డి ఇవి కావాల్సినటువంటి ముఖ్యమైన రసాయనాలు. ఇవి కాకుండా మనకు తీసుకున్నట్టయితే ఇంకా ఏం కావాలంటే పరికరాలు తీసుకున్నట్టయితే మనకు పింగాణి పలక, ఏదైనా స్లైడ్ లేదా పింగాణి పలక కావాలి. అదేవిధంగా తీసుకున్నట్టయితే నీడిల్ కావాలి, కాటన్ దూది కావాలి. ఇవి ముఖ్యమైనటువంటి పరికరాలు రక్త వర్గాలు ఏ విధంగా గుర్తించడానికి. అసలుంటప్పుడు మనం ఏం చేయాలి, రక్త వర్గాలు ఏ విధంగా గుర్తించాలంటే ఒక స్లైడ్ తీసుకోవాలి. ఒక స్లైడ్ లేదా ఇక్కడ మనకు అర్థం కావడానికి 2 స్లైడ్స్ ఇలా తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏ అనే బ్లడ్ గ్రూప్ను గుర్తించాలి అనుకున్నాం. అప్పుడు మన స్లైడ్ మీద ఇక్కడ మనకు మన ఈజీగా ఉండడం కోసం ఇక్కడ ఏ మార్కు, బి మార్కు, సి మార్క్ అని రాసుకున్నాం. ఏ మార్కు, బి మార్క్ స్మాల్ లెటర్లో, సి మార్కు ఇలా రాసుకున్నాం. మనకు చూపుడు వేలు పైన మనకి ఏంటంటే ఇక్కడ తీసుకుంటే ఒక నీడిల్తో ఇలా మనం ఈ యొక్క వేలుని శుభ్రపరిచిన తర్వాత, అంటే ఇన్ఫెక్షన్ కాకుండా మనకు తీసుకున్నట్టు స్పిరిట్తోని శుభ్రపరిచిన తర్వాత గుండు పిన్నుతోని ఇలా కూర్చున్నట్టయితే మనకు మామూలుగా రక్తం వెళ్ళదు. ఇలా బట్టి ఇలా ఒత్తినప్పుడు దీని నుంచి రక్తం చుక్క అనేటువంటి వస్తుంది. ఈ రక్తం చుక్కని ఏ మార్కు పైన, బి మార్కు పైన, సి మార్కు పైన మనం వేసిన తర్వాత దాంట్లో మన పైన ఇక్కడ బాటిల్ అలా పెట్టుకుందాం. ఇది ఒక బాటిల్, ఇది ఒక బాటిల్, ఇది ఒక బాటిల్. ఇది యాంటీ సీరం ఏ అనుకుందాం, యాంటీ సీరం బి బాటిల్, యాంటీ ఆర్హెచ్డి అనేటువంటి బాటిల్ పెట్టుకొని ఈ రక్తం చుక్క ఏ మార్కు పైన, బి మార్కు పైన, సి మార్కు పైన వేసిన వెంటనే యాంటీ సీరం ఏ, యాంటీ సీరం బి, యాంటీ ఆర్హెచ్డి సీరం అనేటువంటి వేయాలి. వేసిన తర్వాత ఒక గ్లాస్ రాడుతోని కలపాలని. కలిపినప్పుడు ఏ మార్కులో మన రక్తం గడ్డగట్టి, బి మార్కులో, సి మార్కులో రక్తం గడ్డగట్టలేదు అనుకోండి, అప్పుడు మనకు ఏ మార్కు మీద రక్తం గడ్డగడితే అది ఏ మార్కు కూడా గుర్తించాలి అన్నట్టు. మరి సి మార్కులో కూడా రక్తం గడ్డగట్టింది అనుకోండి, అప్పుడు మనకు ఏ పాజిటివ్గా రక్తం గుర్తించాలి అన్నట్టు. అలా కాకుండా మనకు ఇక్కడ ఇలా మనకు పాజిటివ్ నెగిటివ్ ఎలా గుర్తించాలంటే ఇది ఏ మార్క్ అనో, బి మార్కు, సి మార్కు. మనకు ఏ మార్కులో రక్తం గడ్డగట్టింది, ఏ మార్కులో రక్తం గడ్డగట్టి సి మార్కులో రక్తం గడ్డగట్టలేదు అనుకోండి, అప్పుడు ఏ నెగిటివ్గా గుర్తించాలి. అలా గుర్తించాలి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఇక్కడ మరి ఇది ఏ బ్లడ్ గ్రూప్, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్ అనుకోండి. నెక్స్ట్ వన్ బి తీసుకున్నాం అనుకోండి, సేమ్ యాస్టీస్గా తీసుకోవాలి. ఏ మార్కు, బి మార్క్, సి మార్క్ ఎలా పెట్టుకోవాలి, సేమ్ ఇలా. అప్పుడు మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఏలో ఇక్కడ బి తీసుకుంటే ఏలో రక్తం గడ్డగట్టుకుని బిలో రక్తం గడ్డం కట్టింది. అదేవిధంగా సిలో కూడా రక్తం గడ్డగట్టింది. అప్పుడు ఏమనుకుంటారు, బి పాజిటివ్ అనుకుంటాం. అయితే ఇక్కడ మనకు నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే బిలో రక్తం గడ్డగట్టింది కానీ మనకు సిలో రక్తం గడ్డగట్టలేదు కాబట్టి బి నెగిటివ్గా గుర్తించాలి అన్నట్టు. ఆ తర్వాత మనకు తీసుకున్నట్టయితే ఏ అయిపోయింది, బి పాజిటివ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏబి తీసుకుందాం. ఏబి తీసుకున్నప్పుడు సేమ్ అదే ప్రాసెస్, మళ్ళీ కొత్తగా ఏం లేదు, సేమ్ ప్రాసెస్ తీసుకోవాలి. సేమ్ మనకు ఏ మార్కు, బి మార్కు, సి మార్క్ అని ఇలా గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే ఏలో రక్తం గడ్డగట్టింది, బిలో కూడా రక్తం గడ్డగట్టింది, సి మార్కులో కూడా రక్తం గడ్డగట్టింది. అప్పుడు ఏమనుకుంటామంటే ఏబి పాజిటివ్ అనుకుంటాం.
అక్కడ ఏలో రక్తం గడ్డగట్టింది, బిలో రక్తం గడ్డగట్టింది, కానీ సి మార్క్ మీద రక్తం గడ్డగట్టలేదు అనుకోండి. అప్పుడు ఏమని గుర్తించాలి? ఏబి నెగిటివ్గా మనం గుర్తించవలసి ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత మరి ఓ బ్లడ్ గ్రూప్స్ తీసుకుందాం. ఓ బ్లడ్ గ్రూప్ తీసుకున్నప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ చేసే విధానం సేమ్. మళ్ళా ఏ మార్కు సి మార్కు ఇలానే ఫస్ట్ ఏ విధంగా చేసినామో సెకండ్ది కూడా అలానే చేయవలసి ఉంటుంది అన్నట్టు. అప్పుడు మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఏలో రక్తం గడగట్టలేదు, బిలో రక్తం గడగట్టలేదు. అప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనుకున్నాం, ఇక్కడ బి అనుకున్నాం, ఇక్కడ ఏబి అనుకున్నాం, ఇక్కడ ఓ అనుకున్నాం. రెండిట్ల రక్తం గడగట్టలేదు కాబట్టి ఓ. అదేవిధంగా సి మార్కులు రక్తం గడగట్టింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం మనం? ఓ పాజిటివ్ అనుకుంటాం. ఏలో రక్తం గడగట్టలేదు, బిలో రక్తం, ఏ మార్కులో రక్తం గడగట్టలేదు, బి మార్కులో రక్తం గడగట్టలేదు, సి మార్కులో కూడా రక్తం గడగట్టలేదు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఓ నెగిటివ్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఈ విధంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ తీసుకుని ఒక ఏది చదువుకుంటే మిగతా అన్ని సేమ్ అన్నట్టు. ఏంది ఇక్కడ మనకు ఈ బటన్ వేలుతోని మన గుండు పిన్తో కూర్చున్నప్పుడు వచ్చిన రక్త చుక్కని ఏ మార్క్ పైన ఒకటి, బి మార్క్ పైన ఒకటి, సి మార్క్ పైన ఒకటి రక్త చుక్కలు వేసి మళ్ళీ యాంటీ సీరం ఏని ఏ మార్కులో, యాంటీ సీరం బిని బి మార్కులో, యాంటీ ఆర్హెచ్డి అనేటువంటి దాన్ని సి మార్కులో ఆ రసాయనాలు వేసి ఒక గ్లాస్ రాడ్స్ అవి వేరు వేరు గ్లాస్ రాడ్స్తో కలపాలి. ఒకటే దాన్ని 3 వీటిలో కలిపోద్దండి. వేరు వేరు కలిపిన తర్వాత ఏలో మార్కులో రక్తం గడ్డగట్టినట్టయితే అది ఏ రక్త గ్రూప్ అని గుర్తిస్తాం. మరి పాజిటివ్ నెగిటివ్ అంటే సిలో మార్కులో కూడా రక్తం గడగట్టింది అనుకోండి, అది ఏ పాజిటివ్. ఒకవేళ సి మార్కులో రక్తం గడగట్టకపోతే ఏ నెగిటివ్గా గుర్తుంది. అలానే ఏ అయినా, బి అయినా, ఏబి అయినా, ఓ అయినా మనం సేమ్ ఇలానే గుర్తించవలసి ఉంటుంది అన్నట్టు. అది మనం తీసుకున్నట్టయితే ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్ అయినా, ఏ పాజిటివ్ అయినా, ఓ పాజిటివ్ అయినా, ఓ నెగిటివ్ అయినా ఈ విధంగా గుర్తించవలసి ఉంటుంది అన్నట్టు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్గా సి మార్కులు రక్తం గడ్డగట్టి ఏ మార్కులో రక్తం కడితే బి మార్కులో గడ్డగట్టినట్టయితే అది ఏ గ్రూప్ అని ఇస్తాడు. ఏ పాజిటివ్నా, ఏ నెగిటివ్నా, బి పాజిటివ్నా, బి నెగిటివ్నా అని అడగడం జరుగుతుంది. అప్పుడు మనం ఈజీగా ఇది ఒకటి గుర్తుంటే ఈజీగా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు రక్త వర్గం, మన సిలబస్లో ఉండేటువంటి రక్త వర్గాలు. మళ్ళీ మనకు జెనెటిక్స్లో కూడా రక్త వర్గాలు ఏ విధంగా ఏర్పడతాయి అనే దాని మీద మనం అక్కడ జెనెటిక్స్లో చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. ఇది రక్త వర్గాలకు సంబంధించిన సమాచారం తీసుకున్నట్టయితే. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం. రక్త ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం తీసుకుందాం. రక్త ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం. మరి రక్త ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం తీసుకున్నట్టయితే ప్రాథమిక జీవుల నుంచి ఉన్నత జీవుల వరకు, అభివృద్ధి చెందిన జీవుల వరకు ఏ విధంగా మనకి ప్రసరణ అనేటువంటి జరిగింది అనేటువంటి విషయాన్ని సింపుల్గా ఒక పద్ధతి ద్వారా చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఒక వర్గం వైజ్గా తీసుకుంటే ప్రోటోజోవా. మన జనరల్గా తీసుకున్నట్టయితే ఏకణ జీవులైనటువంటి అమీబా, హైడ్రా వంటి జీవుల్లో తీసుకున్నట్టయితే మనకు ఆహార పదార్థాల ప్రసరణ అనేటువంటిది, వితరణ అనేటువంటిది జనరల్గా మనకు విసరణ అనేటువంటి పద్ధతుల ద్వారా, అంటే పర్టికులర్ అయినటువంటి కణాంగాలు అనేటువంటి వీటిలో ఉండవు కాబట్టి మనకు ఏ విధంగా జరిగింది అనేటువంటిది చూద్దాం. ఈ ప్రోటోజోవా జీవులు అనేటువంటి ఏకకణ జీవులు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోజోవా ఎగ్జాంపుల్ ఏంటిది? అమీబా కానీ మనకు యూగ్లీనా కానీ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మరి ఈ జీవులన్నీ కూడా ఏకకణ జీవులు, అంటే పర్టికులర్గా ఒక కణం మాత్రమే ఉంటుంది, కానీ కణాంగాలు కానీ ఇతర విసర్జక అంగాలు కానీ లేదా ఇతర అంగాలు కానీ ఉంటాయంటే ఉండవు. మరి ఇలాంటి జీవుల్లో మనకు ఆహార పదార్థాల ప్రసరణ కణం మొత్తం కూడా ఏ విధంగా జరుగుతుందంటే బ్రౌనియన్ చలనాల ద్వారా జరుగుతుందండి. బ్రౌనియన్ చలన ద్వారా ఆహార పదార్థాల ప్రసరణ కణం మొత్తానికి జరిగేటువంటి జీవి ఏది అన్నప్పుడు మనం ఏం చెప్పాలి? ఏకకణ జీవులు లేదా ప్రోటోజోవా జీవులు ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ప్రోటోజోవా జీవులు తీసుకుంటే. నెక్స్ట్ వన్ పోరిఫెరా జీవులు. పోరిఫెరాకు ఎగ్జాంపుల్ ఏంటంటే స్పంజికలు, పారాజోవన్లు. స్పంజికలు లేదా పారాజోవన్ తీసుకుంటాం. ఇవి జనరల్గా పోరిఫెరా జీవులన్నీ కూడా ఎక్కడ నివసిస్తాయంటే సముద్రపు నీటిలో నివసించేటువంటి జీవులండి. అంటే ఇవి నీటి ప్రసరణను మనకు వాటి యొక్క ఆ పదార్థాల ప్రసరణకు వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. మరి వీటిలో దేని ద్వారా జరుగుతుందంటే శైలికలు కానివ్వండి,
లేదా కషాపాల ద్వారా కానివ్వండి జరుగుతుంది. శైలికల ద్వారా కానివ్వండి, కషాపాల కదలికల ద్వారా ఆహార పదార్థాల ప్రసరణ కణాల మొత్తానికి జరగడం జరుగుతుంది. అది పోరిఫెరాలో తీసుకుంటే. నెక్స్ట్ వన్ తీసుకుంటే సీలెంటరేటా. ఈ సీలెంటరేటా జీవుల్లో సీలెంటరేటా జీవి ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రా కావచ్చు, జెల్లీ ఫిష్ కావచ్చు ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. మరి నిడేరియా కావచ్చు. ఈ సీలెంటరేటా జీవుల్లో ఆహార పదార్థాల ప్రసరణ మరి దేని ద్వారా జరుగుతాయంటే జఠర ప్రసరణ కుహరం ద్వారా జరుగుతాయండి. జఠర ప్రసరణ కుహరము ద్వారా జరుగుతుంది ఆహార పదార్థాల ప్రసరణ వితరణ అన్ని కణాలకు తీసుకుంటే. సీలెంటరేటా తర్వాత మనకు మూడోది వచ్చేది ఏంటంటే ప్లాటీ హెల్మంథిస్. మరి ప్లాటీ హెల్మంథిస్లో ఆహార పదార్థాల ప్రసరణ ఎలా జరుగుతుంది? ప్లాటీ హెల్మంథిస్ ఎగ్జాంపుల్ బద్దె పురుగు, దాన్ని టీనియా సోలియం అంటారు. బద్దె పురుగు లేదా ఫ్లాట్ వామ్ అంటారు. ఈ ప్లాటీ హెల్మంథిస్ జీవులో ఆహార పదార్థాల ప్రసరణ వితరణ అనేటువంటిది టోటల్గా శరీరం మొత్తానికి ఏ విధంగా అందుతుందంటే శాఖోపశాఖలుగా చీలిన జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహార పదార్థాల ప్రసరణ వితరణ మొత్తం మనకు ఈ జీర్ణ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా జీర్ణ వ్యవస్థ ఏర్పడిన జీవులు ఏంటి అంటే కూడా ప్లాటీ హెల్మంథిస్ జీవులే. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే నిమాటీ హెల్మంథిస్ అనే వర్గం తీసుకున్నాం. నిమాటీ హెల్మంథిస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే రౌండ్ వామ్, అంటే ఆస్కారిస్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. రౌండ్ వామ్, ఏలిక పాము అని చెప్తూ ఉంటాం. మరి ఈ నిమాటీ హెల్మంథిస్లో తీసుకున్నట్టయితే ఆహార పదార్థాల ప్రసరణ వితరణ మిథ్యా శరీర కుహరం ద్వారా జరుగుతుంది. మిథ్యా శరీర కుహరము ద్వారా జరుగుతుంది అని చెప్తాం. ఆ తర్వాత తీసుకున్నట్టయితే అనిలేడా. ఈ అనిలేడా జీవులకు ఎగ్జాంపుల్ ఏంటంటే వానపామ. మరి వానపాములో తీసుకుంటే హృదయాలు 8 జతల పార్శ్వ హృదయాలు ఉంటాయి, పృష్ఠ రక్తనాళ ఉంటుంది, ఉదర రక్తనాళ ఉంటుంది, రక్తం ఉంటుంది, రక్తానికి రక్త వర్ణకం కూడా వర్ణ పదార్థం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్టికులర్ అభివృద్ధి చెందినటువంటి రక్తనాళాలు ఉన్నాయి, గుండె ఉన్నది. అదేవిధంగా మన శ్వాసవర్ణకమైనటువంటి హిమోగ్లోబిన్ లేదా క్లోరోక్లోరిన్ లాంటి శ్వాసవర్ణకాలు అనేటువంటి ఉన్నాయి. కాబట్టి ఆహార పదార్థాల ప్రసరణ మనకు రక్తనాళాల ద్వారా జరుగుతుంది. కాబట్టి దీన్ని సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. సంవృత రక్త ప్రసరణ ద్వారా జరుగుతుంది అని అంటారు. అనిలేడా తర్వాత నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఆర్థ్రోపోడా. మనకు ఆర్థ్రోపోడాలో తీసుకున్నట్టయితే ఆర్థ్రోపోడాకి ఎగ్జాంపుల్ ఏంటంటే బొద్దింక కావచ్చు, దోమ కావచ్చు, ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు. మరి ఆర్థ్రోపోడాలో తీసుకుంటే పర్టికులర్ అయినటువంటి రక్తనాళాలు ఉండవని, కోటరాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ రక్త ప్రసరణ వ్యవస్థను ఏమంటారంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. వివృత అంటే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు, లేదా స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ ద్వారా జరుగుతుంది ఆర్థ్రోపోడా జీవుల్లో తీసుకుంటే. నెక్స్ట్ ఆర్థ్రోపోడా తర్వాత మొలస్కాకి ఫర్ ఎగ్జాంపుల్గా మనం నత్త తీసుకోవడం. మొలస్కాలో ఆహార పదార్థాల ప్రసరణ అనేటువంటిది సేమ్ ఆర్థ్రోపోడాలో జరిగినట్టుగానే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎక్సెప్షన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు ఇది ఎగ్జామ్లో అడుగుతుంటారండి. మొలస్కా వర్గానికి చెందినటువంటి సెఫలోపోడా విభాగానికి చెందినటువంటి ఆక్టోపస్ వంటి సెఫలోపోడా జీవుల్లో మాత్రం ఏ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. యాక్చువల్గా మొలస్కా జీవుల్లో ఆహార పదార్థాల ప్రసరణ అనేటువంటి దేని ద్వారా జరుగుతుంది, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. కానీ ఆక్టోపస్ వంటి సెఫలోపోడా జీవుల్లో మాత్రం సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారానే ఆహార పదార్థాల ప్రసరణ వితరణ అనేటువంటిది జరగడం జరుగుతుంది అన్నట్టు. మొలస్కా తర్వాత నెక్స్ట్ వన్ ఇకైనోడర్మేటాకి ఎగ్జాంపుల్ సముద్ర నక్షత్రం. మరి సముద్ర నక్షత్రం తీసుకుంటే ఇకైనోడర్మేటా జీవుల్లో తీసుకుంటే ఇక్కడ
మనకు సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది. క్లోజ్డ్ టైప్ ఆఫ్ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారానే ఆహార పదార్థ ప్రసరణ జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ ప్రోటోజోవా జీవుల్లో మనకు ఆహార పదార్థ ప్రసరణ జరగడానికి రక్తనాళాలు ఉన్నాయంటే లేవు, కాబట్టి అక్కడ ద్రవ విసరణ పద్ధతి ద్వారా జరుగుతుంది. మనకు పర్టికులర్గా మనకు తీసుకుంటే ఎగ్జామ్ పాయింట్ బ్రౌనియన్ చలనాల ద్వారా ఆహార పదార్థాల ప్రసరణ అనేటువంటిది, వితరణ అనేటువంటిది జరగడం జరుగుతుంది. పోరిఫెరాల్ జీవులు అయితేనేమో శైలికల ద్వారా, కషాబాల కదలికల ద్వారా, సీలెంట్రేటాలు అయితే జఠర ప్రసరణ కుహరం ద్వారా. అదేవిధంగా తీసుకున్నట్లయితే ప్లాటీ హెల్మంతిస్లో తీసుకున్నారనుకోండి, ప్లాటీ హెల్మంతిస్ జీవులలో తీసుకుంటే శాఖోపశాఖలుగా చీలిన జీర్ణ వ్యవస్థ ద్వారా జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది నిమాటి హెల్మంతిస్లో తీసుకుంటే మిథ్యా శరీర కుహరం ద్వారా జరుగుతాయి, మిథ్యా శరీర కుహరం ద్వారా. అదేవిధంగా అన్లేడాలో అయితే రక్తనాళాలు ఉంటాయి కాబట్టి సంవృత రక్త ప్రసరణ ద్వారా, ఆర్థోపోడాలో స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా, మొలస్కాలో తీసుకున్నట్టయితే కూడా వివృత రక్త ప్రసరణ వస్తాయి, కానీ ఆక్టోపస్ వంటి సెఫలోపోడా జీవిలో మాత్రం సంవృత రక్త ప్రసరణ ద్వారా, ఈకైనోడెర్మేటాలో మాత్రం సంవృత రక్త ప్రసరణ ద్వారా జరుగుతుంది అన్నట్టు. ఇవి మనకు ప్రసరణ వ్యవస్థ పరిణామక్రమం తీసుకుంటే. ఆ తర్వాత మనం తీసుకున్నట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థ టైప్స్ తీసుకున్నాం. రక్త ప్రసరణ వ్యవస్థ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు రక్త ప్రసరణ వ్యవస్థ రెండు రకాలండి. ఒకటి ఏంటంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ, సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ, దీన్నే క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు, సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. రెండోది తీసుకున్నట్టయితే ఇక్కడ వివృత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ అంటారు. దాంట్లో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి? ఇక్కడ తీసుకుంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే రక్తం అనేటువంటిది రక్తనాళాల్లో ప్రసరిస్తే, ఈ రక్తం అండి, ఈ రక్తనాళాల్లో ప్రసరిస్తే, ఇది రక్తనాళం బ్లడ్ వెసల్, ఇది రక్తం, ఈ రక్తనాళాల్లో ప్రసరిస్తే దాన్ని ఏమంటారంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. మరి దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇక్కడ అనిలేడా కానివ్వండి, నెక్స్ట్ వన్ ఇకైనోడర్మేటా కానివ్వండి, అదేవిధంగా మొలస్కా వర్గానికి చెందినటువంటి ఆక్టోపస్ వంటి సెఫలోపోడా జీవులు కానివ్వండి, ఆక్టోపస్ వంటి సెఫలోపోడా జీవుల్లో ఉండేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ సంవృత. ఇవి కాకుండా చేపలు కానీ, ఉభయచరాలు కానీ, అదేవిధంగా సరీసృపాలు కానీ, పక్షులు కానీ, నెక్స్ట్ వన్ క్షీరదాలు, అంటే చేపల నుంచి మొదలుకొని క్షీరదాల వరకు, ఫిషెస్ కావచ్చు, ఆంఫిబియన్స్ కావచ్చు, రెప్టైల్స్ కావచ్చు, ఏవ్స్ కావచ్చు, మామేలు కావచ్చు, ఈ అన్నిటిలో ఉండేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఏది అంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థగా పేర్కొంటారు. మరి వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటంటే రక్తం రక్తనాళాల్లో కాకుండా కోటరాలలో ప్రసరిస్తే, అంటే ఇక్కడ మనకు ఛాంబర్స్ అనేటువంటివి ఉంటాయి, ఇలా గదులు అనేటువంటివి ఉంటాయి. ఇది ఇక్కడ హృదయం ఉండేటువంటి గది, ఇదొక గది, ఇలా గదుల రూపంలో, ఛాంబర్స్ రూపంలో ఉంటాయి అన్నట్టు. ఇది ఇలా ప్రసరిస్తే దాన్ని ఏమంటారంటే వివృత. రక్తం రక్తనాళాల్లో కాకుండా కోటరాలలో ప్రసరిస్తే దాన్ని ఏమంటారంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఆర్థ్రోపోడా కానివ్వండి, ఆర్థ్రోపోడా, నెక్స్ట్ వన్ మొలస్కా, ఆర్థ్రోపోడా మొలస్కా జీవుల్లో ఉండేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఏది అంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అది మనకు సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. అంటే సంవృత అంటే రక్తం రక్తనాళాల్లో ప్రసరిస్తేనేమో సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. ఎగ్జాంపుల్ ఏది అంటే అనిలెడా కానీ, ఇకైనోడర్మేటా కానీ, మొలస్కా వర్గానికి చెందినటువంటి ఆక్టోపస్ వంటి సెఫలోపోడా జీవులు కానీ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే రక్తం రక్తనాళాల్లో కాకుండా కోటరాలలో
ప్రసరిస్తే దాన్ని ఏమంటారంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఆర్థోపోడా కావచ్చు, మొలస్కా కావచ్చు, ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అన్నట్టు. ఇది మనకు రక్త ప్రసరణ వ్యవస్థ తీసుకుంటే. మరి నెక్స్ట్ మనం తీసుకుంటే రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి మనం పరిశీలించినట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థకు కూడా మనకు కొన్ని వ్యాధులు వస్తాయండి. ఏంటి ఆ రక్త ప్రసరణ వ్యవస్థకు వచ్చేటువంటి వ్యాధులు ఏందో మనం పరిశీలిద్దాం. వ్యాధులు డిసీజెస్ తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ ఆర్టీరియోస్క్లీరోసిస్ లేదా అథెరోస్క్లీరోసిస్. ఆర్టీరియోస్క్లీరోసిస్ లేదా అథెరోస్క్లీరోసిస్. రెండో తీసుకున్నట్టయితే ఇచ్చీమియా. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే హార్ట్ అటాక్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇవి ఈ 4 కూడా గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు తీసుకున్నాయి. నెక్స్ట్ కార్డియోమెగాలి. నెక్స్ట్ వన్ ఆల్రెడీ మనకు ఇక్కడ ఇంకొక వ్యాధులు ల్యూకేమియా. నెక్స్ట్ సికిల్ సెల్ ఎనీమియా. నెక్స్ట్ మైక్రోసైటిక్ ఎనీమియా మరియు మాక్రోసైటిక్ ఎనీమియా, పెర్నీషియస్ ఎనీమియా. నెక్స్ట్ తలసేమియా. ఇవన్నీ కూడా మనకు రక్త ప్రసరణ వ్యవస్థకు లేదా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు తీసుకుంటాం. నెక్స్ట్ ఆర్టీరియోస్క్లీరోసిస్ లేదా అథెరోస్క్లీరోసిస్. మనకు ధమనుల యొక్క గోడలు అనేటువంటివి గట్టిపడడం కానివ్వండి, ధమనుల యొక్క గోడలు గట్టిపడడం లేదా గోడల్లో కాల్షియం కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి చేయడం ఫలితంగా రక్త సరఫరాకు అవరోధం అనేటువంటి ఏర్పడడం జరుగుతుంది. దాన్నే మనం ఇక్కడ ఆర్టీరియోస్క్లీరోసిస్ లేదా అథెరోస్క్లీరోసిస్ అంటారు. అంటే ఇక్కడ మరి రక్తనాళం అనేటువంటి తీసుకున్నట్టయితే రక్తనాళంలో మనకు తీసుకున్నట్టయితే కొలెస్ట్రాల్ అనేటువంటి చేయడం ఫలితంగా ఈ కొలెస్ట్రాల్ అనేటువంటిది ఇలా మనకు కొలెస్ట్రాల్ అనేటువంటిది చేయడం ఫలితంగా ఇది ఇలా కొలెస్ట్రాల్ అనేటువంటిది కొలెస్టరాల్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే కొలెస్ట్రాల్ కానీ ఇక్కడ కాల్షియం కానీ ఇలా చేయడం ఫలితంగా మనకు ఇదంతా కూడా ఏంటిది ఇక్కడ కొలెస్ట్రాల్. ఇది చేయడం ఫలితంగా ఈ వ్యాసం అనేటువంటి తగ్గిపోతుంది. రక్తనాళం యొక్క వ్యాసం తగ్గిపోయి ప్లస్ రక్తనాళం అనేటువంటి సాగే గుణం అనేటువంటి కోల్పోవడం ఫలితంగా మనకు వచ్చేటువంటి వ్యాధిని ఏమంటారంటే ఆర్టీరియోస్క్లీరోసిస్ లేదా అథెరోస్క్లీరోసిస్గా పేర్కొనడం జరుగుతుంది. మనకు గుండెకు రక్త సరఫరా సరిగా లేకపోవడం ఫలితంగా వచ్చేటువంటి దాన్ని ఏమంటారంటే కలిగేటువంటి నొప్పినే ఇచ్చీమియాగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. మరి మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే గుండె కండరాలకు రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల గుండె కండరాలు అనేటువంటి పని చేయకపోవడం అనేటువంటి జరుగుతుంది. దాన్నే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటారు. అంటే గుండె కండరాలకి రక్త సరఫరా లేకపోవడం ఫలితంగా ఆక్సిజన్ అనేటువంటిది గుండె కండరాలకు అందదు. ఫలితంగా గుండె కండరాలు అనేటువంటి మనకు క్షీణించిపోవడం అనేటువంటి జరుగుతుంది. దాన్నే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. మయో అంటే మనకు కండరాలు, కార్డియా అంటే గుండె యొక్క కండరాలకు రక్త సరఫరా లేకపోవడం ఫలితంగా మనకు ఆక్సిజన్ అందకపోవడం ఫలితంగా గుండె కండరాలకు అనేటువంటి ఇన్ఫెక్షన్ మనకు సరిగా పని చేయకపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధిని ఏమంటారంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. ఇన్ఫెక్షన్ కాదు, ఇన్ఫ్రాక్షన్ అంటారు.
హార్ట్ అటాక్ అంటే ఇక్కడ మనకు గుండెకు రక్తం సరఫరా, గుండె కండరాల రక్తం సరఫరా చేసేటువంటి కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు రక్త సరఫరా జరగక గుండె అనేటువంటిది ఒకేసారి ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే హార్ట్ అటాక్గా పేర్కొంటారు. నెక్స్ట్ కార్డియోమెగాలి, విటమిన్ B6 లోపం ఫలితంగా మనకు గుండె యొక్క కండరాలు అనేటువంటి వాపుకు గురి కావడం జరుగుతుంది. ఫలితంగా గుండె అనేటువంటి పరిమాణం అనేటువంటి పెరగడం జరుగుతుంది. అంటే గుండె యొక్క పరిమాణం, మెగా అంటే కార్డియోమెగాలియన్, కార్డియోమెగాలి అంటే గుండె పరిమాణం అనేటువంటి, కార్డియో అంటే గుండె, మెగా అంటే పరిమాణం పెరగడం జరుగుతుంది విటమిన్ B6 లోపం, దాన్ని కార్డియోమెగాలి అంటారు. ల్యూకేమియా అంటే WBC అనేటువంటి సంఖ్య అనేటువంటి అసాధారణంగా పెరుగుదల జరుగుతుందండి. అంటే ఉన్న వాటి సంఖ్య కంటే అసాధారణంగా ఎక్కువ పెరుగుదల జరిగితే వచ్చేటువంటి దాన్ని లుకేమియా అంటారు, లేదా బ్లడ్ క్యాన్సర్గా పేర్కొనడం జరుగుతుంది. ఉన్న సంఖ్య కంటే పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో తెల్ల రక్తనాళాలు ఉత్పత్తి అయితే దాన్ని ఏమంటారంటే లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్గా పేర్కొనడం జరుగుతుంది. సికిల్ సెల్ ఎనిమియా అంటే ఎర్ర రక్త కణాలు అనేటువంటి కొడవలి ఆకారంలోకి మారేటువంటి జన్యు సంబంధమైన వ్యాధిని ఏమంటారంటే సికిల్ సెల్ ఎనిమియాగా పేర్కొంటారు. ఈ వ్యాధుల గురించి మళ్ళీ మనకు జెనెటిక్స్లో కూడా రిపీట్ కావడం జరుగుతుంది. తలసేమియా అంటే ఇక్కడ హిమోగ్లోబిన్ ఉపప్రమాణాలు సరిగా ఏర్పడకపోవడం ఫలితంగా మనకు వచ్చేటువంటి వ్యాధిని తలసేమియా అంటారు. అది గతంలో చదువుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ జెనెటిక్స్లో కూడా మళ్ళీ రిపీట్ కావడం జరుగుతుంది. మైక్రోసైటిక్ ఎనిమియా అంటే విటమిన్ B6 లోపం ఫలితంగా వచ్చేటువంటి వ్యాధిని ఏమంటారంటే మైక్రోసైటిక్, అంటే రక్త కణాలు